క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సందడికి వేళైంది. నేటి నుంచే 18వ సీజన్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. మే 25న ఫైనల్ జరగనుంది. దాదాపు 2 నెలల పాటు ఐపీఎల్ సందడి చేయనుంది. 10 జట్లు 74 మ్యాచ్లు ఆడనున్నాయి. 13 వేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉండగా గ్రూప్ బిలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లను చేర్చారు. ప్రతి జట్టు గ్రూప్ దశలో 14 మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో 7 సొంతగడ్డపై, మరో 7 బయట ఆడతాయి. ఒక జట్టు తమ గ్రూపులోని జట్లతో, ఇతర గ్రూపులోని ఒక జట్టుతో 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇతర గ్రూపులోని 4 జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది. మెగా వేలం నేపథ్యంలో 10 జట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే మార్చేశాయి. రజత్ పటిదార్, అక్షర్ పటేల్ తొలిసారిగా ఐపీఎల్లో కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ కోసం రజత్ ను సారథిగా ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ ను తమ కొత్త కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత సీజన్లో కోల్కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ను ఆ ఫ్రాంచైజీ వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో అతన్ని పంజాబ్ 26.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. కేకేఆర్ సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వేలంలో రిషబ్ పంత్ అన్ని రికార్డులను తిరగరాశారు. లక్నో అతని కోసం 27 కోట్లు పెట్టింది. లీగ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు. గతంలో ఢిల్లీకి కెప్టెన్ గా ఉన్న అతను ఈసారి లక్నోకు నాయకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ ఐపీఎల్ సందడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందిస్తారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఇవాళ మ్యాచ్, తొలి మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఈ రోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఎందుకంటే 2 టీమ్స్ లో కూడా చాలా మంది బిగ్ హిట్టర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీతో పాటు మీకు ఒక రజత్ పటిదార్, ఫిల్ సాల్ట్ లాంటి హిట్టర్స్ మనకి ఆర్సీబీలో కనిపిస్తే, అలాగే కేకేఆర్ లో కూడా మనకి ఆండ్రే రసెల్, రింకు సింగ్, రహానే ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. స్పిన్ బౌలింగ్ లో కూడా కేకేఆర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కేకేఆర్ స్పిన్ వర్సెస్ ఆర్సీబీ బ్యాటింగ్ అని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మీద ఫోకస్ ఉంటుంది ఈ మ్యాచ్ లో. అయితే వెంకటేష్ గారు, ఒక్కొక్క జట్టు బలాబలాలు చూసుకుంటే అన్ని జట్లు స్ట్రాంగ్ గానే ఉన్నాయనుకోవచ్చా? స్ట్రాంగ్ గా ఉన్నాయండి టీమ్స్. మెగా యాక్షన్ తర్వాత జరుగుతున్న మొదటి సీజన్ కాబట్టి ప్రతి టీమ్ లో 2 వీక్ లీగ్స్ ఉంటాయి. అంటే అన్ని స్లాట్స్ ఖచ్చితంగా మంచి మంచి ప్లేయర్స్ ఫిల్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఏమైనా లోపాలు ఉంటే నెక్స్ట్ సీజన్ లో మినీ ఆక్షన్ లో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని టీమ్స్ ఏంటంటే ఆల్రెడీ మంచి టీమ్ ఆక్షన్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలిగిన వాళ్ళు కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆర్సీబీ, కేకేఆర్ ఈ రెండిటిలో ఏది ఫేవరెట్ టీం అనుకోవచ్చు? చాలా కష్టం అని చెప్పడం. ఎందుకంటే టాస్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత వర్షం ప్రమాదం కూడా ఉంది. నిన్న కూడా అక్కడ కలకత్తాలో వర్షం పడిందని చెప్తున్నారు. సో వెంకటేష్ గారు చెప్పండి. అక్కడ సెకండ్ బౌల్ కాస్త ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల. అలాగే వర్షం పడినా కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వర్షం లేకపోతే పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది కోల్కతా? పిచ్ ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది. లాస్ట్ సీజన్ లో కూడా అక్కడ చాలా పెద్ద పెద్ద స్కోర్స్ రావడం అనేది మనం చూసాం. సో 200+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వర్షం కనుక రాకపోతే. ఎందుకంటే గ్రౌండ్ సైజ్ కూడా అక్కడ చిన్న గ్రౌండ్ అది. అవుట్ ఫీల్డ్ కూడా చాలా క్విక్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది. సో మనకి వర్షం కనుక ప్రమాదం లేకపోతే మంచి బిగ్ స్కోర్స్ వచ్చి 4లు 6ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి కప్పు గెలిచే అవకాశం ఏ జట్టుకు ఉందనుకోవచ్చు? ఈసారి ఉన్న టీమ్స్ లో చూస్తే మనకి ముంబై, చెన్నై, ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆర్సీబీ తర్వాత పంజాబ్ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా టీం క్లిక్ అయితే వాళ్ళు కూడా కప్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్ గా ఏంటంటే పాత టీమ్స్ కాకుండా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ గెలవని ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, లక్నో సూపర్ జైంట్స్ ఇలాంటి వాళ్ళు గెలిస్తే అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మొత్తం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, అందరికీ అవకాశం ఉన్నట్టుగా ఉండే పరిస్థితి మనకు.
అయితే వెంకటేష్ గారు, ఈ హైదరాబాద్ కెప్టెనే వేరే అంతా లోకల్ వాళ్ళే, అంటే ఈసారి కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? హైదరాబాద్ కెప్టెన్ ఒక్కడే విదేశీ కెప్టెన్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ హిస్టరీలోనే ఫారిన్ కెప్టెన్స్ మొదటి నుంచి కూడా యాడమ్ గిల్క్రిస్ట్ కానీ, తర్వాత కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, చాలా కాలంగా హైదరాబాద్ కి ఫారిన్ కెప్టెన్స్ ఉండడం అనేది మనం చూస్తాం. సో ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చారా, ఫారినరా ఇండియనా అని కాకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు కాబట్టి అతను మళ్ళీ కంటిన్యూ అవుతారు. కానీ జనరల్ గా ఏంటంటే టీమ్స్ అన్ని కూడా ఇండియన్ కెప్టెన్స్ ఉంటే బెటర్ గా ఉంటాయి అన్నట్టుగా చాలా టీమ్స్. అయితే ప్రతి జట్టులో ఇండియన్ ప్లేయర్స్ ఆట తీరు ఎలా ఉండే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఇండియన్ కోర్ స్ట్రాంగ్ గా ఉంటారో ఆ టీమ్స్ కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఫారిన్ ప్లేయర్స్ అంత మంచి మంచి వాళ్ళు ఉన్నా సరే ఇండియన్ కోర్ స్ట్రాంగ్ గా ఉండాలి. మీకు చెన్నై, ముంబై 5 టైటిల్స్ గెలిచారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఇండియన్ కోర్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇండియన్ ప్లేయర్స్ మీ దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు, బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారంటే అది డెఫినెట్ గా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఈ వర్షగండం ఉండబోతుందని ఒకవైపు హెచ్చరికలు వస్తున్న వేళ ఒకవేళ మ్యాచ్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటి? మ్యాచ్ క్యాన్సిల్ అయితే 2 జట్లకి చెరొక పాయింట్ వస్తుంది. అది ఖచ్చితంగా అది టీమ్స్ ఇష్టపడిన పరిస్థితి. ఎందుకంటే మీకు ఫుల్ మ్యాచ్ జరిగి ఓడిపోయినా పర్లేదు, కానీ అనవసరంగా 1 పాయింట్ తో ఒక మ్యాచ్ ను వదులుకుంటే అది ఓవరాల్ గా వాళ్ళకి ఓవరాల్ పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ ని దెబ్బతీసే సిచ్యుయేషన్ ఉంటుంది. సో టీమ్స్ వర్షం నుంచి ప్రమాదం ఉండకూడదని కోరుకుంటారు. అది కోల్కతాలో మాకు అక్కడ ఫుల్ కవర్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంటది కాబట్టి వర్షం వల్ల ఎక్కువ అంతరాయం కలగకపోతే వీ కెన్ హ్యావ్ ఏ ఫుల్ మ్యాచ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే హైదరాబాద్ లో 7 మ్యాచ్లు ఉండబోతున్నాయి కదా, రేపు మ్యాచ్ ఎలా ఉండే అవకాశం ఉంది, అంటే పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ లో ఇప్పుడు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా అందులో డే మ్యాచ్ కాబట్టి ఫుల్ ఆఫ్ రన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఎస్ఆర్హెచ్ కున్న స్ట్రెంత్ కూడా అదే. ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్ లో చాలా బిగ్ స్కోర్స్ చేశారు, 250+ స్కోర్స్ 3 పైగా చేశారు. సో ఈసారి కూడా వాళ్ళు అదే నమ్ముకుంటారు. పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది. మళ్ళీ అగ్రెసివ్ బ్యాటింగ్ తో మ్యాచ్ గెలిచి పెద్ద స్కోర్ చేసి మ్యాచ్ గెలవాలని చెప్పి ఎస్ఆర్హెచ్ అదే స్ట్రాటజీతో ఇక్కడ కూడా వెళ్లే అవకాశం. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.